అద్భుతమైన రుచితో సూపర్ టేస్టీగా ఉండేటువంటి అరటికాయ పులుసు చేసుకోబోతున్నామండి. దాని గురించి బాణల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఒక టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా 2 పచ్చిమిర్చి తరుగు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకున్నాము. అది కొంచెం అట్లా నూనెలో ఫ్రై అవనిచ్చి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి అరటికాయ పీసెస్ని యాడ్ చేసేసుకుంటాము. మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం. ఈ లోపు కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. ఆ చింతపండు తీసినటువంటి పూర్తి జ్యూస్ని దీంట్లో యాడ్ చేసేస్తాం అనమాట. మనము ఇది యాడ్ చేసుకున్నాక ఇంకొంచెం పులుసు డైల్యూట్ అవడానికి హాఫ్ గ్లాస్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము కొత్తిమీర తరుగు, పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకుంటాము. చాలా బాగుంటుంది అనమాట. పులుసులకి ఎప్పుడు కూడా మెంతిపిండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం.